యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోటగిరి స్వప్న మురళి, బీఆర్ఎస్ అభ్యర్థి ఏసిరెడ్డి మంజుల మధ్య ఓట్లు తప్పుగా లెక్కింపుపై ఉంటాయని నిర్ధారించి రీకౌంటింగ్ కోసం ధర్నా చేశారు. ఇక సుమారు 2 గంటల పాటు ఎన్నికలు మెటీరియల్ను తరలించకుండా, సంతకాలు చేయకుండా ఆందోళన చేశారు. ఇక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటికీ పోలీసులు 2 వర్గాల మధ్య సమన్వయం చేసి పరిస్థితిని నియంత్రించారు. కాంగ్రెస్ అభ్యర్థి రీకౌంటింగ్ కోసం కోర్టులకు వెళ్లనున్నారు. ఫస్ట్ కౌంటింగ్ చేసిర్రు. కౌంటింగ్ చేస్తే ఫస్ట్ 9 వచ్చినాయి, మళ్ళీ రెండోసారి చేస్తే 6 వచ్చినాయి, మళ్ళీ మూడోసారి చేస్తే 1 వచ్చింది. ఆ 1 కౌంటింగ్ చేసిర్రు. దొంగలు మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి, మళ్ళీ పెట్టాలి ఎలక్షన్. సార్ విజయ, నేను ఇవాళ సర్పంచ్ చేసిన, నన్ను కావాలని చేసిర్రు. నేను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కౌంటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆపోజిషన్ క్యాండిడేట్ ఎందుకు రారు లోపలికి, నేను అప్పటికే వాళ్ళని ప్రశ్నించినా కూడా క్యాండిడేట్ రావట్లేదు, వాళ్ళ హస్బెండ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ కౌంటింగ్ అయిపోయాక ఫస్ట్ 9 వస్తాయి, తర్వాత 7 వస్తాయి, తర్వాత 4 వస్తాయి, తర్వాత 1 వస్తుంది. ఎక్కడ లోపం ఉంది? ఆఫీసర్ అమ్ముడు పోయింది కాబట్టి లోపం ఉంది. రీకౌంటింగ్ చేయాలి, లేదా రీ ఎలక్షన్స్ పెట్టాలి. ఇక్కడ ఉన్న ఆర్ఓ గారు ఇంత కూడా అసలు అతనికి ఇంత కూడా అది లేదు. కౌంటింగ్ విషయంలో మేము వెళ్ళి ప్రశ్నించగా మళ్ళీ కౌంటింగ్ చేస్తే 50 బిండల్లో 2 ఒక దాంట్లో ఒకటి దాపెట్టి కౌంటింగ్ చేసారు. వాళ్ళతోటి కుంభక్కయ్యి నేను వెళ్ళి ప్రశ్నించగా దాన్ని చేస్తే ఒక దాంట్లో 1 వెళ్ళింది, ఒక దాంట్లో 1 వెళ్ళింది. సార్ మళ్ళీ ఒకసారి 50 బిండల్లో వాటిని దాపెట్టినారు. నేను వెళ్ళి చూపిస్తే కనుక అప్పుడు అది దొరికినాయి. మళ్ళీ ఇంకా నాకు డౌట్ వచ్చింది, లోపల సింబల్ కూడా పోతాన పేలైన చిత్తైన ఓట్లను కూడా వాళ్ళు కౌంటింగ్లో కలిపిరు. వాళ్ళకి ఎవరైతే పడ్డాయో ఆ ఓట్లను నేను చూపించమని అడిగితే అసలు అతనికి సమాధానం చెప్తలేడు. 2 గంటల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నా కానీ ఇంత కూడా స్పందిస్తలేడు. కావున ఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేసి మళ్ళీ మా గుండె